ప్రభునందు మా ప్రియులకి శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము నిమిత్తమై దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. ఆయన మమ్మును రక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది ఏమైనా దేవునికే లోబడతాము అని నిరూపించిన ముగ్గురు యవనస్తులు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. బబులోను దేశంలో నెబుకద్నెజరు రాజు ఒక బంగారు ప్రతిమను చేయించాడు. దానికి సాగిలపడి నమస్కరించాలి, లేకుంటే తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో వేయబడతారని ఆజ్ఞాపించాడు. అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ రాజుతో, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి తప్పించి రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా ఆ బంగారు ప్రతిమకు మేము సాగిలపడమని చెప్పారు. రాజు అధికమైన కోపంతో తన సైనికులకు ఆజ్ఞాపించి అగ్నిగుండంలో వారిని వేయించాడు. అగ్నిగుండంలో వేసిన సైనికులు కాలిపోయారు, కానీ ఆ యవనస్తులకు దేవుడు తోడై ఉండి ఏ హాని కలగకుండా కాపాడాడు. గమనించండి, దేవుని మీద వారికున్న విశ్వాసము, వారికున్న నమ్మకం, వారి పరిశుద్ధతను కాపాడుకోవాలనే దృఢ సంకల్పం, అదేవిధంగా మా దేహములు ఏమైనా సరే కానీ దేవుని కొరకు నిలబడాలన్న తపన ఆ ముగ్గురులో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన నుండి దేవుడు కోరుకునేది ఇదే. మన దేవుడు మనల్ని ప్రతి శ్రమ నుండి, ఇబ్బంది నుండి తప్పించగల సమర్థుడు. అయితే ఒకవేళ రక్షింపకపోయినా ప్రభువు కొరకు నిలబడగలిగే విశ్వాసము, సామర్థ్యము మనకుండాలి. బలంగా విశ్వాసంతో నిలబడగలిగితే మనల్ని ప్రభువు రక్షించకుండా ఎలా ఉండగలడు? ఆ యవనస్తుల్ని కాపాడినట్లుగా దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు. గొప్ప త్యాగాలు దేవుని కొరకు మనము చేయటానికి నిలబడ్డప్పుడు గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల తప్పకుండా చేస్తాడు. అటు విశ్వాసము మనందరము కలిగి ఉందుముగాక. ఆమెన్. ప్రార్థన. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు. గడిచిన కాలమంతయు నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నూతన దినమును చూసే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. తండ్రి, మీకు విధేయత చూపించడంలో ఎంతో దీవెన దాగి ఉంది. ఈ వాక్యం వింటున్న వారికి విధేయులుగా, విశ్వాసులుగా నిలబడేటువంటి మనసును మీరు పుట్టించండి. ఎవరెవరు ఏ రకమైనటువంటి శ్రమలో ఉన్నారో వారందరినీ మీరే విడిపించండి తండ్రి. అవిశ్వాసంలో ఉన్న వారిని దర్శించండి, విశ్వాసులుగా మార్చండి. నీకు విధేయులై అనేక దీవెనలు పొందుకొనుటకు మీరు సహాయం చేయండి. అపవాది క్రియల నుంచి విడిపించి ఈ దినమంతయు నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన రాకడ వరకు మనందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.